విరాట్ చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్స్. But Tribanadari in my heart I criticize every movement. ఇలాంటి కాంట్రవర్షీ క్వశ్చన్స్ ఏమైనా అడగకూడదు. Because I am that's why I am mentally very free. సోషల్ మీడియా ఏరాలో మిమ్మల్ని అందరూ డివోట్ చేస్తున్నారు. Yes. But some actors I feel for the villains. ఎవరు మీరు లాక్కొచ్చారా ఆయన మిమ్మల్ని లాక్కొచ్చారా అనేది అర్థం కాదు. అస్త్రాలు శస్త్రాలు చేతిలో ఉంటాయి, ఇక్కడ బ్రెయిన్ లో ఉంటాయి. ఘటోత్కచుడు కొడుకు బార్బరిక్ ని అంటారు అని తెలుసు. మనవడు ముని మనవడు అదే వాట్ ఈస్ ద బార్బరిక్ అనేది మాత్రం ఇందులో తెలుసు. మీరు కొన్ని స్టేట్మెంట్స్ ట్రూత్ అలా యాంటీ రిలీజియస్. No, నిజంగా బార్బరిక్ అనేది మిమ్మల్ని ఏమైనా ఎగ్జైట్ చేసింది? everybody can't take the revenge in the same way. That is the very big plus point in this movie. సో ఉదయ్ భాను గారి క్యారెక్టర్ బాగా ఎగ్జైట్ చేస్తుంది, అంటే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ లాగా అనిపిస్తుంది. ఒక రకం చెప్పాలంటే కంబ్యాక్ అని అందరూ అనుకుంటారు, కానీ ఇది ఒక రకమైన ఎంట్రీ ఆవిడికి. Why should we watch Tribanadari Barbaric? So really it's a very good movie. మీరు చెప్పింది కూడా నిజము అని చెప్పడానికి ఇవన్నీ చూడొచ్చు అంటున్నాను. ఇదేమన్నా కంప్లైంట్ ఉందండి? అంటే ఉంది, యాక్చువల్లీ అది ఉంది, కానీ అది కూడా సాటిస్ఫై. ఇప్పుడు లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు iDream మీడియా. నేను ప్రియదర్శన్. సో నా ముందున్న గెస్ట్లు ఎవరంటే బేసికలీ ఈ మధ్య మైథాలజీ సినిమాలకి, హిందూ మైథాలజీ, ఇండియన్ సినిమాలకి ఉన్న డిమాండే వేరు. అందులో కొత్త కొత్త క్యారెక్టర్స్ని ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ చేస్తున్నారో ఆడియన్స్ ఇంకా ఎగ్జైట్ అవుతున్నారు, ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. సో అలాంటి క్యారెక్టర్ ఒకటి ఇంట్రడ్యూస్ అవబోతుంది అనమాట. సో బార్బరిక్ అనే క్యారెక్టర్ మీకు తెలుసా? త్రిబాణధారి అని ఆయనను ఎందుకు అంటారో మీకు తెలుసా? సో అలాంటి ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి మన ముందు ఆ టీం ఉన్నారనమాట, త్రిబాణధారి బార్బరిక్. సో మన ముందున్న ఆయన ఇండియా అంతటికీ కూడా మామ. సో అందరూ ప్రభాస్ని ఆ వాళ్ళలో వారు ఊహించుకుని ఈయన్ని మామ అని పిలుస్తారు. ఆయన స్క్రీన్ నేమ్ని డామినేట్ చేసి, వన్ ఆఫ్ ద స్క్రీన్ నేమ్స్ అయిన కట్టప్ప అనేది ఆయన ఒరిజినల్ నేమ్ని డామినేట్ చేస్తుంది. ఆయనే సత్యరాజ్ సార్ అలియాస్ కట్టప్ప గారు, అలాంగ్ విత్ డైరెక్టర్ మోహన్ గారు అండ్ జైపాల్ రెడ్డి గారు ఉన్నారు. మాట్లాడండి. విజయపాల్ రెడ్డి. హాయ్ సార్. హాయ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, మీరు కనిపించినందుకు నాకు అంటే పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటుంది, సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఏమో బేభత్సంగా ఉంటుంది. వాట్ ఏ కాంబినేషన్! అసలు ఈ మిక్స్చర్ ఎలా వచ్చింది అనేది నాకు అర్థం కావట్లేదు. వాట్ ఈస్ దిస్ బ్లెండెడ్ మిక్స్చర్ సార్? హౌ డిడ్ ఇట్ కమ్? So my original characters, I am always very sarcastic in all the situation, but I will not show it in every situation because inside I am not at all serious in anything. Only in the movie I am doing some serious character. That's the main thing. Yeah, but Tribanadari in my heart I criticize every moment, including this interview also. Sir, you are very outspoken person. Yes. So does it really cost your వద్దులేండి ఇప్పుడు ఇలాంటి కాంట్రవర్షీ క్వశ్చన్స్ ఏమైనా అడగకూడదు. Because I am that's why I am mentally very free. Yeah, I am very frank. That's why I am very free. బికాస్ ఇప్పుడు సోషల్ మీడియా ఏరాలో మిమ్మల్ని అందరూ డివోట్ చేస్తున్నారు. లైక్ అవుట్ స్పోకెన్ పర్సనాలిటీలు కూడా ఇప్పుడు కావాలి జనరేషన్కి. బట్ డ్యూరింగ్ 80s and 90s తెలుగు తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీ కావచ్చు ఆర్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇలాగే ఉండేది, ఇలాగే ట్రీట్ చేసేదా యాక్టర్స్ని అవుట్ స్పోకెన్ ఉంటే? But some actors, not everybody, because we are always calculating everything, no? బట్ స్టార్టింగ్ లో విలన్ గా ఇంట్రడ్యూస్ అయ్యారు కదా సార్. Yes. సో అది ఎప్పుడైనా I started my career in 1978 and I did nearly 75 films as villain. Those days villain means definitely okay raping scene undi. Nowadays it's not like that. So nowadays the villains are very poor. I feel for the villains. Then I did 100 films as hero, and from Shankam, Mirchi, that period I am doing character. మోస్ట్ వాంటెడ్ పవర్ఫుల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్, సూపర్ వెరీ సపోర్టింగ్ క్యారెక్టర్స్ అక్కడ నుంచి మీకు స్టార్ట్ అయింది. ఈవెన్ మిర్చి సినిమాలో మీరు అప్పుడు ఫాదర్, తర్వాత మామ, డిఫరెంట్ క్యారెక్టర్స్. బట్ స్టిల్ ప్రతిరోజు పండగ సెంట్రిక్. సో మారుతి గారు వచ్చేసారు అనుకోకుండా, తెలియకుండా. వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. సో మారుతి గారు దీన్ని ప్రెజెంట్స్ ఏంటంటే అసలు ఆయన జానరాకి దీనికి అసలు సంబంధం లేదు. ఎవరు మీరు లాక్కొచ్చారా ఆయన మిమ్మల్ని లాక్కొచ్చారా అనేది అర్థం కావట్లేదు. అట్లా ఏం లేదు, కంటెంట్ బాగుండే అన్నమాట. సో కంటెంట్ వల్లనే ఇప్పుడు
జనరల్ గా అంటుంటారు కదా మలయాళం కంటెంట్ బాగుంటాయని. సో మాది మలయాళం కంటెంట్ లాగుండి తెలుగు కమర్షియాలిటీ ఉంటుంది. సో అది నచ్చింది మారుతి గారికి. ఆయన ప్రజెన్స్ ఇస్తున్న జానర్ లో కూడా దిస్ ఇస్ ద ఫస్ట్ డిఫరెన్స్ జానర్. సో మాకు కంటెంట్ కూడా బాగా నచ్చేసరికి తను కూడా బాగా సపోర్ట్ చేశారు మమ్మల్ని. అంటే ఇప్పుడు ఈయన యూనివర్సల్ యాక్టర్ యాక్చువల్లీ. యూనివర్సల్ మీన్స్ కాంప్లిమెంట్ ఏం కాదు, నార్మల్ ఒరిజినల్ స్టేట్మెంట్. ఆయన యూనివర్సల్ యాక్టర్ కదా, ఆయన తీసుకోవడానికి అంటే పర్టికులర్లీ ఇప్పుడు ఒకరిని తీసుకున్నామంటే ఈ పోర్షన్స్ లో మార్కెటింగ్ వైజ్ ఏదో ప్లాన్ చేసుకుంటారు. ఎందుకు మరి సత్యరాజ్ గారు? సత్యరాజ్ గారు ఎందుకు అంటే యాక్చువల్గా ఆయన మనం ఈ 100 మూవీస్ లో హీరోగా చూసాం, ఆ తర్వాత క్యారెక్టర్స్ చూసాం కదా. సో ఈ సినిమాలో మళ్ళీ ఆఫ్టర్ ద లాంగ్ టైం అంటే తను తెలుగులో లీడ్ రోల్ చేస్తున్నాడు దీంట్లో, మంచి రోల్. సో అది సార్ చెప్తేనే బాగుంది. వెరీ వెరీ నైస్ రోల్. వెరీ దేర్ ఆర్ లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ పర్ఫార్మెన్స్ యాక్టింగ్. దట్స్ ద మెయిన్ థింగ్. సో త్రిబాణధారి అనగానే మనకి బాహుబలి సీన్ గుర్తొస్తుంది. బహిర్ముఖం నాకు తెలియదు, నాకు తెలిసి ఈయన మామ అండ్ ఈయన గురువు కూడా నాకు తెలిసి ఈయన అక్కడ ప్రభాస్ కి టీచ్ చేసి ఉంటారు. సో ఏంటి దానికి దీనికి ఎలా ఆలోచించారా ఏమైనా ఇంటర్ప్రెట్ చేసినప్పుడు? అక్కడ టీచ్ చేసి నేర్చుకొని ఇక్కడ వదులుతారు బాణాలు. అక్కడ గురువు కదా, ఇక్కడ అది గురు ప్రతాపం చూపిస్తారు. ఓకే, గురువు యుద్ధంలోకి దిగితే ఎలా ఉంటుంది అనేది మామూలుగా ఉండదు. అక్కడైతే అస్త్రాలు శస్త్రాలు చేతిలో ఉంటాయి, ఇక్కడ బ్రెయిన్ లో ఉంటాయి. నైస్ నైస్. అంటే మీకు ఈ మైథాలజీలో ఉన్న క్యారెక్టర్స్ అంటే బాగా ఇష్టం అనుకుంటా కదా? ఫస్ట్ అర్జునుడు కర్ణుడి మీద కాన్సన్ట్రేట్ చేశారు, ఈసారి గరుడ పురాణం కనిపిస్తుంది మధ్యలో, బుక్ బ్రహ్మాస్త్రం, మళ్ళీ ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఏంటండి యాక్చువల్లీ ఆ యుగంలో అస్త్రాలు అనేవి వాళ్ళకి అది విద్య నేర్చుకునేవాళ్ళు. ఇప్పుడైతే మనం ఏంటి, ఒక డాక్టర్ అవుతాం, లేకపోతే ఒక ఇంజనీర్ అవుతాం, ఒక టీచర్ అవుతాం, అదే మన అస్త్రం. అది ఫైనల్లీ ఇప్పుడు డాక్టర్ అయితే ఏదో ఆప్థాల్మాలజిస్ట్ అయ్యాడు అనుకోండి, అది తన అస్త్రం. అది సార్ క్యారెక్టర్ ఇందులో సైకియాట్రిస్ట్, సైకాలజీ తన అస్త్రం. ఓకే, సో ఇలా అస్త్రాన్ని మనం ఇచ్చేసాం. ఫైనల్ షాట్ బాగా ఐ మీన్ ఎక్సైట్ చేస్తుంది, ఎలా ఉంటుంది అండ్ పర్ఫార్మెన్స్. సో మైథాలజీ క్యారెక్టర్ ని ఇన్ఫ్లుయెన్స్ అవుతాం ఈ సినిమా చూస్తే, బట్ నాట్ మైథాలజీ. ఇది మైథాలజీ సినిమా కాదు. అంటే నార్మల్ గా త్రిబాణధారి అని ఘటోత్కచుడి కొడుకు బార్బరిక్ ని అంటారు అని తెలుసు. భీమాకి మనవడు. అదే వాట్ ఈస్ ద బార్బరిక్ అనేది మాత్రం ఇందులో తెలుసుకో. మాకు ఎవరికి ఏం తెలియదు సీరియస్లీ. అందుకే గూగుల్ చేస్తే ద బార్బరిక్ తెలుస్తుంది. చెయ్యమండి, మేము ఇక్కడ చూసి నేర్చుకుంటాం. సో సార్ నార్మల్ గానే మీరు సోషల్ ఇంజస్టిస్ అంటే మీరు వెంటనే మీరు నోరు మెదుపుతారు, ఏదైనా చెప్పేస్తారు. వాట్ ఎవర్ మీ మైండ్ లో మెదిలితే వెంటనే చెప్పేస్తారు, అవుట్ స్పోకెన్. సో ఏంటి ఇది కంప్లీట్లీ సోషల్ ఇంజస్టిస్ లాగే కనిపిస్తుంది ఇందులో కూడా. సంథింగ్ ఒక క్యారెక్టర్ క్లియర్లీ కనిపిస్తుంది మాకు, ఒక ఇష్యూ ఉంది, పెద్ద ఇష్యూ. ఈవెన్ ఆయన చాలా క్రిటికల్ గా తోచపాము తోక తొక్కడం, అది పగబట్టడం, మరి తొక్కించిన వాడేవాడు తిప్పారు మల్టిపుల్ లూప్స్. సో మీకేమన్నా రిలేటబుల్ గా అనిపించిందా మీరు ఇంతకు ముందు రియాక్ట్ అయిన సోషల్ ఇష్యూస్ మీద? It's basically a social issue. Nowadays it needs a lot. That's the main thing. సో పీపుల్ పర్సెప్షన్ అంటే మీరు ఎంత రిసీవ్ చేసుకుంటారు అనుకుంటున్నారు దీని నుంచి? కంప్లీట్గా ఆ మెసేజ్ని అయితే తెలుసుకుంటారని బిలీవ్ చేస్తారు. డెఫినెట్లీ. సార్ బేసికలీ మీరు విలన్ నుంచి వచ్చారు కదా, ఆ టైంలో 75 ఫిల్మ్స్ అంటే మీరు ఎలాగో పవర్ఫుల్ స్క్రీన్ ప్రెసెన్స్ ఉంటుంది. సో బయట రియల్ లైఫ్ లో కూడా ఆయన విలన్ ఏమో అని భయపడారా ఎవరన్నా? That time audience because I did one film called Noorad Rosu. Noorad Rosu, they dubbed it in Telugu as Noorad Rosu, but in Tamil Noorad 100th day. That's the main thing. In that after the release of that film, the small children will never come to me. They are afraid of approaching me. But you are so sweet. అంటే మీ గురించి అవుట్ సైడ్ క్యారెక్టర్ తెలిసిన తర్వాత అందరూ వా ఎంత స్వీట్ పర్సనా, ఎంత స్వీట్ పర్సనాలిటీ అనుకుంటున్నారు. ఈవెన్ బట్ బాహుబలిలో మీరు చిన్నపిల్లలు భయపడ్డారు అన్నారు, చిన్నపిల్లడు పాదం ఇక్కడ పెట్టుకున్నారు. అంటే బేసికలీ ప్రభాస్ గారు పాదం పెట్టుకున్నారు. ఈవెన్ ప్రభాస్ గారు ఏమన్నా రిఫ్యూజ్ చేశారా, కొంచెం భయపడ్డారా? ప్రభాస్ గారు ఈస్ అ వెరీ హంబుల్ పర్సన్. Before telling the story, Rajamouli garu asked me the very first question. He came to my house and sir, tell me sir, this much silent.
Then again I am asking Rajamouli garu, sir, tell me, sir. I don't know. Sir, in one shot, you should keep Prabhas leg on your head. It's okay for you. Immediately, sir. Everybody has got the ego, no? Why should I keep Prabhas leg on my head? Okay, let me hear the story. Sir, you please tell me the story fully. If it's very applicable, it's very essential, I will definitely do it, sir. No, sir, if you tell, whatever it may be, I will not keep his leg on the head, means no use of telling the story. I said, sir, you please tell me, sir, if it's essential, I will do it. Then after hearing the story, this is very most important scene. ప్రభాస్ గారు అంటే కట్ చెప్పినప్పుడు హౌ డస్ హీ అంటే మిమ్మల్ని ఎలా పిలిచేవారు? హౌ డస్ sometimes in the location one artist came first, the other artist will come after 2-3 minutes. At that time in Bahubali set, always there is a due for all the artists, because all the time some action sequences are there. So the keeping the leg, I first entered the set. So Prabhas Garu's dupe is there. I asked him, give your leg. Sir, no. Oh, leg means leg, yeah. What is this? Is there any different hero's leg and dupe leg? Let them light. You give your leg. Sir, no, sir. Then it's okay. Oh my God. సో ప్రభాస్ గారే ఫైనల్లీ షాట్ చేసింది. బ్యాక్ షాట్ వచ్చినప్పుడు మీరు అడిగేశారు. Yeah. What is there? So because for lighting, for me, a human is a human. We came for work. That's all I am. అంటే బేసికలీ కంపేర్ చేస్తున్నాను తప్పుగా అనుకోండి, ప్లీజ్ డోంట్ మిస్టేక్. అంటే ఎక్కువ మంది కంపేర్ చేస్తూ ఉంటారు కాబట్టి మిమ్మల్ని అంటే మిమ్మల్ని ఎలా ఊహించుకుంటున్నాం అంటే మేము ఇంతకుముందు అమితాబ్ బచ్చన్ గారు ఇలా ఎక్కువ రోల్స్ చేసేవారు అదే యంగ్ లుక్తో, ఇప్పటి వరకు కూడా వచ్చారు, ఆల్మోస్ట్ ఇన్ని ఇయర్స్ వచ్చింది. మీరు కూడా సేమ్ ఆ పందాలో కనిపిస్తున్నారు, ఆ జోనరాలో సేమ్ ఆ జోన్లో కనిపిస్తున్నారు. మీరు కూడా అమితాబ్ బచ్చన్ గారు లాగా ఈ లుక్లో యంగ్ లుక్లో ఇలా చేస్తూ ఉన్నారనమాట లాంగ్. సో ఏమన్నా ఎవరైనా చెప్పారండి ఇలాంటి కాంప్లిమెంట్ ఏంటి? ఈ సినిమా తర్వాత వస్తుంది, ఈ సినిమా తర్వాత కంపల్సరీ వస్తుంది కాంప్లిమెంట్. ఎందుకంటే సారు అమితాబ్ బచ్చన్ ఇప్పుడు ఏదైతే అలాంటి క్యారెక్టర్స్ తీసుకుంటారో అలాంటి మోడ్ లో ఉండే క్యారెక్టర్. ఓకే, ఈ రోల్ అంటారు. Actually, I want to do lead roles only. Because of situation and circumstances, I am doing character roles. Honestly, I am telling, I want to do only lead roles. Because I don't want to simply sitting in the house, no. So I enjoy it as a paid picnic. Because I am not care about anything. For example, even regarding the language also, I know only Tamil. I know only 1.5 language, one Tamil, half English. I don't bother. Satiraj is Satiraj. And at this age, if someone offered you a superhero role, would you accept, sir? Oh, definitely. Already, ఇది సూపర్ హీరో అనుకుంటే కదా. Last film is what is that, sir? Superhero. Yeah, that weapon. Yeah. Okay. The superhero. So nowadays, because of technology, superhero is very comfortable. Yeah. Very comfortable. We need not strain ourselves physically. The technician will do everything. చేయాలంటే కత్తి చీజీలు సార్. ఇప్పుడు బేసికల్లీ సార్ని ఒప్పించడం అనేది ఒక పెద్ద టాస్క్. బేసికల్ అంటే మనం ఒకవేళ ఆయన కనుక పర్టికులర్లీ వీళ్ళ బయోగ్రఫీ ఏంటంటే వీళ్ళు ఏం చేశారు ఇంతకుముందు, ప్రీవియస్ వర్క్స్ ఏంటని చూస్తే ఆయన ఒక సినిమా ఉంది, అది ఆయన ఫుల్గా చూడలేని పరిస్థితి. చూస్తారంతే, ఏంటి బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ చూడొచ్చు, మేబీ ఆ సినిమాలో కంటెంట్ అంతా అనేది చూస్తే యాక్సెప్ట్ చేయొచ్చు. బట్ చూడకుండానే యాక్సెప్ట్ చేయడం అనేది నిజంగా టఫెస్ట్. ఆయనకేమో ఫస్ట్ ఫిల్మ్. సో ఎలా అండి ఇది పాసిబిలిటీ ఎలా అయింది ఆయన్ని ఇక్కడ దాకా లాక్కు రావడం? అంటే మారుతి గారు ఉన్నారు మా బ్యాక్. రెండోది ఏంటంటే కథ కూడా సార్కి నచ్చింది, తను చెప్పాడు. సో ఒకసారి కథ వినండి సార్ అని చెప్పేసి, సో దెన్ డైరెక్టర్ గారు వెళ్ళి చెన్నై వెళ్ళి కథ చెప్పారు సార్కి. ఈ సైడ్ ఓకే, వెంటనే తను బాగా నచ్చింది. అంటే చాలా రోజుల తర్వాత ఒక ఈ మధ్యన తెలుగులో అన్ని క్యారెక్టర్ చేస్తున్నాడు కదా, సేమ్ అలాగే ఇప్పుడు లైక్ పింక్ సినిమాకి అమితాబ్ బచ్చన్ గారు ఎట్లా, బార్బరిక్ సినిమాకి గారు అట్లా. సో ఆ కైండ్ లో ఉంటుంది. అంటే రెండోది ఇందాక నుంచి మీరు బాహుబలి గురించి అడుగుతున్నారు కదా,
బాహుబలికి బార్బరీకి అంటే దాంతో మనం పోల్చలేము కానీ వెరీ సిమిలారిటీస్ ఏంటంటే బాహుబలిలో ఎవ్రీ క్యారెక్టర్ కి ఒక పర్సెప్షన్ ఉంటుంది, ఒక పర్టికులర్ ఇంపార్టెన్స్. యాజ్ ఇట్ ఈస్ బార్బరిక్ లో కూడా ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఓ స్టోరీ చెప్తూనే ఉంటుంది. అంటే ఏదో టైం పాస్ వచ్చిపోయే స్టోరీ అసలు ఉండదు ఏ క్యారెక్టర్, అట్లాంటిది ఉంది. రెండు దానికి సెంధిల్ గారు వర్క్ చేశారు, దాని అసిస్టెంట్ దీనికి వర్క్ చేశారు కుశేందర్ రెడ్డి గారు, కుశేందర్ రమేష్ రెడ్డి. చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. ఏమన్నా అంటే ప్రమోషన్స్ లో భాగంగా ఏమన్నా మామ అండ్ బాహుబలి ఏమన్నా మీట్ అయ్యి ఒక ఇంటర్వ్యూ చేసే ఛాన్స్ ఏమన్నా ఉందా? చెప్పలేము. ఓకే ఓకే. బట్ మీరు ఆల్రెడీ సెకండ్ సినిమా కూడా రెడీ అయిపోయింది, అది కూడా దీని తర్వాత ఇమీడియట్ గా రాబోతుందని విన్నాం. ఏంటండి ఇది? అది అంటే ఇంకా మీ వెనక ఏదో శక్తి ఉంది, లేకపోతే కొన్ని థింగ్స్ అలా జరిగిపోయినాయి, దేనికి ప్లాన్ చేసింది కదా అనుకోకుండా. సార్ మీ 200+ ఫిల్మ్స్ లో ఏదైనా స్టిల్ ఒక క్యారెక్టర్ మిమ్మల్ని ఇంకా వెంటపడుతూ ఉందా, హాంట్ చేస్తూ ఉందా? No sir, I read so many varieties as an actor. I am extremely satisfied with my career. ఏదైనా ఐ మీన్ ఇప్పుడు ఈవెన్ కట్టప్ప ప్రతి ఒక్కరు ముందు సత్యరాజ్ సార్ అనే కంటే కూడా కట్టప్ప సార్ అంటున్నారు. స్క్రీన్ నేమ్ డామినేట్ చేస్తున్నప్పుడు that's also a plus point for an actor. If they are telling the screen name, for example, in Tamil our great Shivaji sir, his original name was Ganesan. He did one character as Shivaji, Marathi Shivaji, in a stage play. After that, one very big rationalist leader Periyar, he only gave the title Shivaji. From today onwards, you are not Ganesan, you are Shivaji Ganesan. Still everybody knows, used to tell about Shivaji sir, only Shivaji. They are not no one knows using about that original name Ganesan. Even we know about you as a Satyaraj, but you have a specific name in past. What is that, sir? You don't want to reveal it? No. In other places they know me only Kattappa. Okay. I went to one. We went Fiji Island for a shoot. So only 8 lakhs people are there. Everybody watched Bahubali. They used to call me only Katpa. The small village near Australia. Did it ever irritate you? ఎప్పుడైనా ఏదైనా ఒక పర్టికులర్ టైంలో పర్టికులర్ టైం పీరియడ్లో ఎప్పుడైనా ఇరిటేట్ అయ్యారా అందరూ కట్టప్ప? No sir. It's a blessing. No, it's a blessing. No. Yeah. So sir, for that purpose only we came to the cine field. Why should we get irritated? If we should be irritated if nobody notices us. అది ట్రూత్. ఓకే సార్, ఏంటి బుక్స్ అన్ని పెట్టారు, ఆ బుక్స్ వెనకున్న మర్మం ఏంటి అసలు? కంటెంట్ అంటే అందులో నుంచి తీసుకొచ్చిన వారి అన్నింటిలో నుంచి తీసుకొచ్చిన ఒక అస్త్రం అనుకోండి. డిస్క్లైమర్ విజువల్ రూపంలో ఒక దాంట్లో వేసారు, ఒక ఫ్రేమ్ లో పెట్టాం. అది ఉన్న కాంటెంపరీ మూమెంట్స్ ని అంటే మీకు పర్సనల్లీ ఇంట్రెస్ట్ అండి వీటి మీదే, అంటే ఈ క్యారెక్టర్స్ మీదే తెలియని క్యారెక్టర్ని ఇంట్రొడ్యూస్ చేద్దాం, చూపిద్దాం ఆ క్యారెక్టర్స్లో యొక్క క్వాలిటీస్ ఏంటి, లేదంటే ఏదైనా మెసేజ్ ఉంటుంది తెలియకుండా కొంతమంది ఈ జనరేషన్స్కి, అలాంటివి ఏమన్నా? అవునండి, చాలా ఉన్నాయి. అసలు చాలా తెలుసుకోవాలి. అసలు కలియుగంలో తెలుసుకోవట్లేదు, చెప్పాలి. సో సరైన యాక్టర్స్ కూడా మీకు తగలాలి, మీ మెసేజ్కి తగ్గ యాక్టర్స్ కూడా. ఈ బార్బరిక్ టైటిల్ అనేది సౌండ్ కొంచెం హాలీవుడ్ లో అనిపించింది నాకు బార్బరిక్ అనేది ఫస్ట్. తర్వాత ఓకే ఈయన కొడుకు ఇవన్నీ కొంచెం తెలుసుకున్నారు అంతే. సార్, సో నార్మల్గా మీరు రిలీజియస్ కదా, ఐ మీన్ అథీస్ట్ మీరు. కొంతమంది అప్పుడప్పుడు యాంటీ రిలీజియస్ అని ఫీల్ అవుతూ ఉంటారు. మీరు కొన్ని స్టేట్మెంట్స్ ట్రూత్ అలా యాంటీ రిలీజియస్. One religion person is anti-religion to other religion person. No? That's the truth, no? Right. Yeah. I don't believe in religion, God or any superstitious things. Basically, అంటే సైకాలజీ ప్రకారం యు ఆర్ సైకాలజిస్ట్ ఇన్ దిస్. బేసిక్ గా హ్యూమన్ సైకాలజీ ప్రకారం ఒక సర్టెన్ ఏజ్ దాటిన తర్వాత ఎక్కువగా గాడ్ మీద డిపెండ్ అయిపోతారు, భయం, ఒక ఫియర్ ఉంటది అని అంటూ ఉంటారు. ఇప్పుడు ఏమన్నా మీరు అది ఫీల్ అవుతున్నారా?
I was an atheist till my age of 30. Now I am 70. Now I become very strong being an atheist. అది ఎలాగో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మేము రియల్ శ్మశానంలో షూట్ చేస్తున్నాం. అది కూడా మా సినిమా అంతా నైట్ నడుస్తుంది. రాత్రి అంటే 7 o'clock నుంచి ఉదయం 5 o'clock వరకు షూటింగ్. ఆల్రెడీ సాయంత్రం ఆల్రెడీ 2 bodies అక్కడ బర్న్ అవుతున్నాయి. సార్ అప్పుడే వచ్చారు, అక్కడే మనం ఉంది అవుతుంది సార్, ఇది రియల్ శ్మశానం సార్, మేము ముందు భయపడ్డాం. తర్వాత అక్కడ కాలుతుంది కదా పక్కనే పడుకోనా, అదేమైనా ఉందా అని అంటే సార్ ఎంత స్ట్రాంగ్, ఎంతమంది అంటే లైట్ మ్యాన్స్ వీళ్ళందరూ కూడా భయపడ్డారు 2 రోజులు. సార్ని చూసి తర్వాత అదే సమాధుల మీద పడుకోవటం, అదే సమాధుల మీద భోజనం చేయడం చేశారు. ఆ కటౌట్కి దెయ్యాలు భయపడతాయి. కానీ సార్ వచ్చి అలా పర్ఫార్మెన్స్ చేసి శుభ్రంగా అక్కడ కూర్చుని చేస్తుంటే మాకేంట్రా అని వాళ్ళకి ధైర్యం వచ్చింది. తర్వాత చెప్తున్నాను కదా, ప్రతి ఇది ఉంటుంది కదా సమాధి ఒక బెడ్ అయిపోయింది టెక్నీషియన్స్ కి. అబ్బా చాలా హారిబుల్ లొకేషన్. యాక్చువల్లీ భయపడ్డారు మా కొంతమంది ప్రొడ్యూసర్ అయితే ఒక రోజు అడుగు పెట్టి చూసేసి నేను మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అన్నాను, ఇక్కడ చేపిస్తున్నారు సార్ తోటి సత్యరాజు గారు వచ్చారు కదా, ఈ సెట్ అన్ని ఇప్పియాల్సింది కదా అంటే డైరెక్టర్ గా నేచురల్ గా రావాలా. నిజంగానే నేను చాలా ఈ సెట్ చాలా నేచురల్ గా ఉంది అనుకున్నాను. నేను అనుకున్నాను ఈ సెట్ చాలా నేచురల్ గా ఉంది అనుకున్నాను. ఇంకొక థింగ్ ఏంటంటే మేము శ్మశానం మొత్తం షూట్ చేయాలి కదా, ఇక్కడ ఒక సీన్ అక్కడ ఒక పార్ట్ చేస్తున్నప్పుడు టెక్నీషియన్స్ కి ఏదైనా అంటే మాకు కోడ్ ఉండేది. సరోజ 1982 1978 to 1982 అని చెప్తే మాకు గుర్తొచ్చేది. అలాగా ఒక 10 రోజులు షూటింగ్ ఉంది. మేము అలా గుర్తుపెట్టుకున్నాం, సరోజ దగ్గర ఉన్నామండి అక్కడ అంటే ఆ సమాధి దగ్గర అలా చేసుకున్నాం. ఓహో అటువైపు ఉన్నారా. మీరు రెమ్యూనరేషన్ ఇవ్వని క్యారెక్టర్స్ చాలా మంది ఉన్నారు. మేము అందరం అనుకున్నాం మీరు అందరూ మమ్మల్ని క్షమించి మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి అని అనుకునేవాళ్ళం. అందులో మనకు కొంచెం భయం కూడా ఉండే. ఏంటంటే అక్కడేమో లైవ్ బాడీస్ వస్తున్నాయి, వాళ్ళు ఆల్రెడీ బాధలో ఉన్నారు. అందులో కొంతమంది ఏంటంటే అక్కడ సార్ ఉన్నారు, సత్యరాజు గారు ఉన్నారు, ఆయన చూడాలని ఆ బాధ నుంచి కుదరదు, ఈ బాధ నుంచి బయటపడాలా, ఇది చూడాలా, ఇది ఆనందపడాలా అంటే వాళ్ళని ఆపాలా, షూటింగ్ చేసుకోవాలి, అది అర్థం కాని పరిస్థితి. అక్కడ కూడా మిక్స్డ్ రియాక్షన్స్ ఉంటాయి. ఒక పక్క సార్ ఇచ్చారా ఒక సెల్ఫీ అడుగుదాం అని చెప్పి మిక్స్డ్ రియాక్షన్స్ ఉంటాయి అటువైపు కూడా. అమ్మో చాలా మంది యాక్టర్స్ ని మీరు అప్పుడు చూడొచ్చు రియల్ గా. సార్ బాహుబలికి ఇంకొక 2 minutes టైం ఇవ్వండి. బాహుబలి గురించి కొన్ని డౌట్స్. యాక్చువల్లీ వై డిడ్ కట్టప్ప కిల్డ్ బాహుబలి అని చెప్పి అప్పుడు నేషనల్ వైడ్ చాలా ట్రెండ్ క్రియేట్ అయింది. సో మిమ్మల్ని అప్పుడు ఎంతమంది ఇబ్బంది పెట్టారు? డిడ్ ఎనీవన్ ఆస్క్ యూ దిస్ క్వశ్చన్? అంటే they keep on asking the question everywhere. If I in airport and everywhere they are asking the same question, why Kattappa killed Bahubali? I have a simple answer. Because producer gave me money, Rajamouli garu gave me the knife and Bahubali. I stabbed him. That is the reason. That is the reason. Nothing else. I am a paid killer. Even I think your family members also asked this question. I think. Yeah. Right? I never revealed to anyone. Yeah, to anyone. Okay. Have you known it, sir, before Bahubali? Yeah, I know it. Why did Kattappa kill? Yeah. Very first 10 days shooting, they took that scene only. I showed it, the knife to Ramya Krishnan with the blood and all. This is Bahubali's blood. That scene is in first 10 days shoot. అంటే మీ క్యారెక్టర్ నుంచి అంటే సచ్ ఎ లోయాలిటీ నాకు తెలిసి మైథాలజీలో కానీ లేదా హిస్టరీలో కానీ నో వన్ ఈస్ దేర్. ఇంత లాయల్టీ ఉన్న క్యారెక్టర్ అది ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యి తీసుకున్నారు మీరు ఒకవేళ ఆ క్యారెక్టర్ చెప్పినప్పుడు ఎక్కడి నుంచి మీరు అడాప్ట్ చేసుకున్నారు? Rajamouli garu is very clear about the character and everything regarding the performance, get-ups in all aspects. That's why they made me look broad, no? They put some pad over here. So everybody is asking, used to ask after the release of Bahubali, sir, you reduced a lot, sir. No, I have the same weight only. They put some pad over here. But no one will reveal it now, sir. Someone will means use it as I have transformed a lot. అని చెప్తారు కదా. No. సార్ చెప్పేస్తారు ప్యాడ్ ఇక్కడ దూది పెట్టారు, ప్యాడ్ పెట్టారు, ఇక్కడ దూది పెట్టారు.
సార్ వన్ మూమెంట్, జస్ట్ ప్రభాస్ గారు ఫుడ్ గురించి అందరూ మాట్లాడుతూ Yes, ఉంటారు. sir, సార్ ఏంటి సార్ మీరేం తిన్నారు ప్రభాస్ గారు ఫుడ్ ఐటమ్స్? Sorry, it's, from his house, the food is too good, and he's a very humble person. He's very friendly. He will not get angry in any situation. Like you, sir. No, I am irritated by sticking the beard, sir. Beard and mustache. కరెక్ట్ సార్. But any artist will get irritated. That too with beard and mustache means. ఆ టైంలో నేను భయపడ్డాను. సార్ కొంచెం ఇరిటేట్ అవుతున్నారు, ఆ భయం ఉండింది లోపలికి వెళ్ళాలంటే. No, I will sit. I'll just close my eyes and sit. Actually, ఆ getup కోసం very భోజనం చేయి. silently I will sit. And Nasser used to tease me, you are like a saint, sir. You are in a meditation mood. ఈ టీజర్ లో లాస్ట్ షాట్ చాలా యాంగ్రీగా ఉంటారు, చూస్తూ ఉంటారు కదా, దాని ఆ గురించి- ఫ్రస్ట్రేషన్ ని దీనిలో కలిపేశారు, మిక్స్ చేసి ఉంటారు పెట్టిన. అది కూడా ఉంది ఇక్కడ. ఇది యాక్చువల్లీ ఉదయం నుంచి పెట్టుకుని ఉన్నారు, మధ్య భోజనం చేస్తే ఇవి అయిపోతుంది. సో భోజనం కూడా చేయలేదు సార్. Smile also, you can't smile like this. You can ఇలా smile. నవ్వలేరు. Otherwise it will come out. సూపర్ సార్. మా బాధ ఏంటంటే వీ హ్యావ్ ఎ స్మాల్ వాట్ ఏమనాలి సమ్ ఏమనాలండి బాధ, మాకు బాధ అంటే ఏమనాలి, వీ హ్యావ్ సమ్ పెయిన్ సార్, బికాస్ వీ మిస్డ్ యూ బిఫోర్ బాహుబలి. ఆఫ్టర్ బాహుబలి ఓన్లీ వీ హ్యావ్ కీప్ ఆన్ ఫోకసింగ్ ఆన్ యూ. మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది, పర్సనాలిటీ ఎలా ఉంటుంది, ఇంత సెన్స్ ఆఫ్ హ్యూమర్, ఇంత సర్కాజం ఉంటుంది అని చెప్పి we didn't know seriously. After Bahubali only we got to know that we missed him yaar, we missed him a lot and miss అయ్యాం మేము బేసికల్లీ. మీరు ఎందుకంటే తమిళ ఇండస్ట్రీలో అయిపోయారు కాబట్టి. When I was doing as villain, I am a trendsetter for this sarcastic kind of villain character. Villain characters, Yeah. But nowadays you can't do a villain character like that. No. I think no hero will allow to do a villain like that. సో సర్కాజం Because I criticize everybody. Now the trend is not like that. I can't. No. So that's why I am refusing villain ఎందుకు character. నౌ వై didn't you? No, nowadays మాట్లాడితే మనోభావాలు దెబ్బతింటున్నాయి. too much heroism, no? Too much heroism. So if I do a villain like my period, I need a NOC from the hero and from the director. Otherwise I can't do that kind of villain character. అంటే మీరు పవర్ఫుల్ స్క్రీన్ ప్రెసెన్స్ ఒకటే, Yeah. పవర్ఫుల్ యాంటాగనిస్ట్ గా చూపించగలరు, Yeah. లేదు ఒక పవర్ఫుల్ సపోర్టింగ్ యాక్టర్ గా ఉండగలరు, Yes. లేదు మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్, మీ సర్కాజం చూపించగలరు. సో మీకు బాగా ఇష్టమైన జోన్ ఏంటి? నాకు ఇష్టమైన జాన్ హీరోవే. Because hero only he has lot of shades, no? Some pathos scenes, comedy scenes, action and everything is there. And the script is the script itself elevate the heroism. For other character we need to act and to develop the scene, then only we got the appreciation. For hero you don't need. They put a pedestal fan. If he walks, the air will come. The coat is flying like this and the hair is flying like this. That is enough, no? We think that is acting. చాలా Then if హీరోగా ఉంటే that leg జోన్ తో means- పని లేదు. Yeah, one leg come entrance నిజం. and the mud అది will నిజం. come. Yeah. అది సార్ అది. సూపర్. సో సార్ త్రిబాణధారి For example, if leg enter means ఎయిర్ ఇలా only this fan is putting for only hero's leg. If villain also if keep the leg, the dust will come obviously. But the same place. Earth breaking. Earth breaking is only for the hero. Not villain. That's in the same location. So if at all villain wants some dust, he should bring the dust from his house only. Then only he is keeping his leg and putting. సో మీరు So he need their own his own fan with the accent and something. సో ఈ ఫిల్మ్ ఇండస్ట్రీస్ మీద మీరు ఏమన్నా ఫైట్ చేద్దాం అనుకుంటున్నారా? వై యాంటాగనిస్ట్ కి ఎందుకు పాపం తక్కువ ఇస్తున్నారు, ప్రోటాగనిస్ట్ కి ఎందుకు ఈ పవర్ అని చెప్పి డూ యూ వాంట్ టు ఫైట్ అగైన్స్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ సార్ రిగార్డింగ్ దిస్? No, sir. Why? Because I am
very comfortably earning money. Why should I spoil that income? సార్ మీరు సైలెంట్ గా పాజ్ ఇస్తున్నారంటే అక్కడ బొగ్గలు నొప్పి వచ్చేస్తున్నాయి. యా సార్, త్రిబాణధారి బార్బరిక్ విషయానికి వస్తే సార్ ఏంటి మిమ్మల్ని అంటే మీరు చూడని జానరాస్ కాదు, మీరు చూడని క్యారెక్టర్స్ కాదు, రకరకాల డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ కానీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్లాట్స్ కానీ థీమ్స్ కానీ మీరు చూసారు. రియల్లీ చెప్పండి, అంటే ఒక ఆడియన్గా చెప్పండి, యాక్టర్గా కాకుండా నిజంగా బార్బరిక్ అనేది మిమ్మల్ని ఏమైనా ఎగ్జైట్ చేసిందా ఈ థీమ్ అనేది, ప్లాట్ లైన్ కానీ? Because everybody can't take the revenge in the same way. Because according to this character, it's above 70 and 60, like that, 60 or 70. And he's a psychiatrist doctor also. So everybody can't do karate and everybody can't sing and dance. In this age, he can take revenge only in his way only, being a psychiatrist. That is the very big plus point in this movie. So, for example, if you want to have any example, like Wednesday. Wednesday. Yeah. And Nasiruddin Shah did that character, no? Sitting in one place. Planning only. Only planning And did everything. సో ఉదయ్ భాను గారి క్యారెక్టర్ బాగా ఎగ్జైట్ చేస్తుంది. అంటే ఆమెని ఇంతవరకు మనం ఏమేమి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎప్పుడు చూడలేదు సినిమాల్లో, యాంకరింగ్లో చూసాం. కానీ ఏంటంటే ఆవిడకి ఒక పెద్ద ఇది కంబ్యాక్ అనాలో లేదంటే ఇంట్రడక్షన్ అనాలో ఎంట్రీ అనాలో తెలియట్లేదు, కానీ చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ లాగా కనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే కంబ్యాక్ అని అందరూ అనుకుంటారు, కానీ ఇది ఒక రకమైన ఎంట్రీ ఆవిడికి. అంటే ఆ రాజసం, ఒక డాన్, తెలంగాణ ఓల్డ్ సిటీ డాన్ కొత్తగా ఫీల్ అవుతారు. ఆ తర్వాత ఉదయ్ భాను గారికి ఖచ్చితంగా ఆ ప్లాట్ఫామ్ పడిపోతుంది. సో మొన్న ఆవిడ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, యాంకరింగ్ లో అంటే ఏమో నెక్స్ట్ చేస్తానో లేదో అన్నారు. సినిమాలు చేస్తారనమాట. ఆవిడ ఇచ్చిన ఆ స్టేట్మెంట్ కి ఆన్సర్ సినిమాలు చేస్తారు ఇక్కడ నుంచి. యా సార్, ఎందుకు సార్ వై హ్యావ్ టు మీన్స్ మేము ఎందుకు చూడాలి సినిమాని? వై షుడ్ వి వాచ్ త్రిబాణధారి బార్బరిక్? So really, it's a very good movie. That's why that's the main thing. Yeah, definitely in all type of people will enjoy this movie. Students, elderly person. యాక్చువల్గా ఏంటంటే కంటెంట్ ఇప్పుడు వస్తున్న వాటిలలో కంటెంట్ బేస్డ్ సినిమాలు చాలా తక్కువ వస్తున్నాయి. అంటే ఎలివేషన్స్, హీరోయిజం, కామెడీ, అంటే ఈ జానర్లో మీకు లవ్ ఉంది, ఎమోషన్ ఉంది, థ్రిల్ ఉంది. వీటిని మేము ప్రజెన్స్ చేయడంలో చాలా అద్భుతం చేశాం. అంటే ఒక భారీ వర్షంలో అండ్ ఒక గ్రాండ్ డాటర్, గ్రాండ్ ఫాదరు ఆ ఎమోషన్ ట్రావెల్ చేస్తూ ఇవన్నీ తీసి ఒక కొత్త రకమైన కంటెంట్ను ఆడియన్కి ఇస్తున్నాం అనమాట యాక్చువల్గా. సో ఇది ఎవరైనా జనరల్గా ఇప్పుడు వస్తున్న సినిమా వాళ్ళు మాది బాగానే ఉంటుంది అని చెప్తున్నారు. కానీ నేనేం చెప్తానంటే మా సినిమా గురించి, మా టీజర్ చూడండి, అందులో ప్రతి ఫ్రేమ్ చూడండి, ప్రతి బీజిఎం, ప్రతి స్ట్రింగ్ చూడండి. ఈ జనరల్గా ఇప్పుడు వచ్చే సినిమాలలో ఒక సినిమా ఒక పాట బాగుంటే ఎక్కువ, 2 పాటలు బాగుంటే ఎక్కువ. మా దాంట్లో 4 పాటలు, ఏ ఒక పాట బాగాలేదనుకున్నా మీరు వదిలేయచ్చు. అది మ్యూజిక్ అయితే అదిరిపోయింది చెప్తున్నా. అంటే ఇప్పుడు ఒక మూవీ బాగుంది అనడానికి నేను ఇన్ని ఇస్తున్నాను. ప్రతి ఫ్రేమ్ని చూడమంటున్నా, బీజిఎంని చూడమంటున్నా, ఆర్టిస్టులను చూడమంటున్నా, కంటెంట్ ఉందా లేదా చూడమంటున్నా, పాటలు. అంటే ఇవన్నీ ఏంటి, థియేటర్కి రావడానికి ఇవన్నీ ఒక ఫీడ్ లాంటివి. సో దీంట్లో ఇవన్నీ ఉన్నాయి. సో సినిమా కూడా ఆటోమేటిక్గా బాగుంటుంది. అంటే మొత్తం కంటెంట్ ఇవ్వలేము కదా, సో అందుకు చూడొచ్చు. నేను చెప్పింది కూడా నిజము అని చెప్పడానికి ఇవన్నీ చూడొచ్చు అంటున్నాను. After this corona, people used to watch a variety of movies in OTT. So they expect that kind of standard. For example, foreign web series, other movies, not only in Hollywood, other Korean kind of movies, and as well Malayalam movies. So the people's mind are prepared for a new kind of things. So in all aspects are in this movie. That's why definitely we hope for the best. మీరేమన్నా కంప్లైంట్ ఉందండి? ఈ కంప్లైంట్ అంటే మలయాళం సినిమాల్ని బాగా ఆదరిస్తారు ఇక్కడికి తీసుకొచ్చి, అదే సినిమా ఇక్కడ తెలుగులో తీస్తే మాత్రం వంకలు పెడతారు అని చెప్పి ఏమైనా కంప్లైంట్ ఉందా మీకు? అంటే ఉంది, యాక్చువల్లీ అది ఉంది. కానీ అది కూడా ఇప్పుడు ప్రేక్షకుడు ఎలా ఉంటాడంటే,
అతనికి మంచి కంటెంట్ కావాలి. మలయాళం అవని, ఫ్రెంచ్ అవని, దుబాయ్ అవని, ఇంకెక్కడ అదైనా అతనికి మంచి కంటెంట్ కావాలి, అతనికి నచ్చాలి. అది నచ్చుతున్నాడు అంటే అతన్ని మనం అర్థం చేసుకోవాలి. అంతేగాని మన పందాలో వెళ్ళిపోకూడదు. 100%. అది మేము అబ్జర్వ్ చేసి ఇప్పుడు అంతా ఇండియా అంతా చూడాలి. మేము 3 లాంగ్వేజెస్ అనుకుంటున్నాం, డబ్ చేస్తున్నాం. సో అందరూ చూడాలి ఇలాంటి కంటెంట్. తెలుగు మేము అందుకే తెలుగుకి ఎలా అడాప్ట్ చేసామంటే మలయాళం లాంటి స్ట్రాంగ్ కంటెంట్ తెలుగు ఆడియన్కి అది ఉంటుంది కదా, షార్ప్ కట్, ఆ కమర్షియాలిటీ, అది జోడించి ఈ సినిమాని ప్రజెంట్ చేసాం. సో అందుకు కొత్తగా ఉంటుంది 100%. ఈవెన్ వశిష్ఠ గారు కానీ అదే అంటున్నాను. ఇది యాక్ట్రెస్ ఎలా ఉంటుందంటే ఇది 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 ఒక హీరో సినిమా, ఈ హీరో అట్లా ఉండదు. ఇప్పుడు సత్యరాజ్ గారు ఒక క్యారెక్టర్, వశిష్ఠ ఒకటి, ఇంకొకటి ఉదయ్ భాను గారు ఉంటారు, సత్యం రాజేష్ ఉంటారు. వీళ్ళు ప్రతి క్యారెక్టర్ కూడా కథకి డ్రైవ్. ఇప్పుడు ప్రొడ్యూసర్ గారు ఇందాకే అంత సినిమా చూసి ఐడెంటిఫై చేసి ఒకటి అన్నారు, ఏ క్యారెక్టర్ని పట్టుకున్నా ఆ క్యారెక్టర్తో మొదలెట్టి మనం కథ చెప్పొచ్చు అని. అంత బ్యాక్ స్టోరీ రాసుకున్నారు. ఇప్పుడు ఆ స్క్రిప్ట్ హీరో, ఆ క్యారెక్టర్ని పట్టుకుంటే ఆ క్యారెక్టర్ని పట్టుకొని నువ్వు కథ చెప్పొచ్చు. ప్రత్యేకంగా సత్యరాజ్ గారిని పట్టుకొని చెప్పక్కర్లే, ఇంకో అలా ఉంటుంది ఈ సబ్జెక్ట్. When he narrated the story, I enjoyed instead of my scenes, other scenes also very much. I asked him, sir, if you completed the shooting of that scene, sir, you please show it to me, sir. Dubbing that is an extraordinary suspense. That is the extreme brilliance of Mohan garu. ప్యారలల్ స్క్రీన్ ప్లేలో సార్ డబ్బింగ్ చెప్తున్నారు. డబ్బింగ్ చెప్తుంటే ఇంకో సీన్ మామూలుగా డబ్బింగ్లోకి ముందుకు వస్తుంది. ముందుకు వచ్చినప్పుడు ఇలా సార్ చాలా ఇంట్రెస్ట్, ఆ సీన్ ఒకసారి చూపించండి సార్ అలా అనేవాళ్ళు. Normally after so many years, we want to, like as school children, if bell rings, running to house. Like that, we want to finish it off the dubbing only. Sir, put it my scene only, sir. I will do my dubbing and go to. In this film, I want to see the other scenes also. Because I heard the story, no? I know how all the scenes. That's why I am asking, sir, put that scene, put this scene. సో మీరు చాలా ఇన్వాల్వ్ అయ్యారు అనమాట స్క్రిప్ట్ పరంగా. మీకు బాగా ఎగ్జైట్. నేను మీకు క్వశ్చన్ ఒకటి అడగచ్చు? అడగండి. బార్బరీకి మీకు పలకడానికి ఇబ్బందా? లేదు లేదు. త్రిబాణధారి లేదు. మీ ఏజ్ నాకు తెలిసి ఒక 24-25. లేదండి, 30. 30నా? ఓకే. మీకు ఇబ్బంది అవుతుందా? లేదు లేదు లేదు. త్రిబాణధారి బయట ప్రేక్షకుడికి ఉంటుందా? లేదు, ఉండదు. ఉండదు, కంపల్సరీ ఉండదు. ఎందుకంటే ఒక 2 దగ్గర నుంచి సౌండ్ అలా వినపడింది నాకు. అంటే వాళ్ళు మీనింగ్ తెలుసుకోకుండా ఏదో అది ఇంగ్లీష్ లో చూసుంటారు, తెలుగు పదం చూసుంటారు. త్రిబాణధారి అంటే 3 బాణాలు, వెంటనే నాకు బాహుబలి గుర్తొచ్చింది అంటున్నాను కదా. త్రిబాణధారి బార్బరిక్ అనగానే నాకు ఫస్ట్ తెలీదు బార్బరిక్ క్యారెక్టర్ గురించి. సో తెలుసుకోవాలనిపించింది, చెక్ చేస్తే వీళ్ళ కొడుకు అని తెలిసింది. ఎగ్జాక్ట్లీ, ఈ చెక్ చేస్తే వీళ్ళ కొడుకు అని తెలుస్తుంది. బట్ వాట్ ఈస్ బార్బరిక్ అనేది మాత్రం థియేటర్ లో చూడాల్సిందే. నేను కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను, సీట్ ఎడ్జ్లో కూర్చొని సినిమా చూస్తారు. ఛాలెంజ్ ఇది. సెకండ్ హాఫ్ ఒక హిల్లీరియస్గా చూస్తారు, సెకండ్ హాఫ్ ఒక కమర్షియల్ వేలో వెళ్తుంది, ఫస్ట్ హాఫ్ సీట్ ఎడ్జ్లో కూర్చుంటారు. అలాంటి కంటెంట్. అంటే హానెస్ట్ చెప్పాలంటే హార్ట్ అండ్ బ్రెయిన్ రెండు ఒకసారి ఇట్లా చెలిస్తాయి. ఫ్యామిలీ కన్నీళ్ళు పెట్టుకుంటారు ఫ్యామిలీ ఆడియన్కి. అంటే ఒక రకంగా చెప్పాలంటే అన్ని రసాలు ఉన్నాయండి ఇందులో. సో ఎమోషనల్ డ్రైవ్, రోలర్ కోస్టర్ మొత్తం అంటారు అంతే. సో ఎమోషనల్ ఎండింగ్ ఉంటది. ఎమోషనల్ ఎండింగ్. So that is very important. Emotional drive is very important. Whatever story you can tell. For example, if you do a science fiction like Star Wars, there should be one emotion. Yes. This is fantasy, sir. మనదేంటి ఇప్పుడు సూపర్ న్యాచురల్ కాదు? లేదు కాదు, సూపర్ న్యాచురల్ కాదు, మైథాలజీ బేస్డ్ అలా కూడా కాదు. మైథాలజీ ఇన్స్పైరింగ్ ఎమోషనల్ డ్రామా. అంటే క్యారెక్టర్ని ఇన్స్పైర్ అయ్యే ఇది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఘటోత్కచుడు యమధర్మరాజు వస్తాడు ఇక్కడికి, అతను రావక్కర్లే, అతను మనలోకి వస్తే అంటే మనం ఫీల్ అయితే, అతనిలాగా ఉండాలని ఫీల్ అయితే దట్ ఈస్ ద బార్బరిక్. అతనిలా ఉండాలనుకుని ఫీల్ అయితే అదే బార్బరిక్. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ కాంటెంపరీలో చాలా వరకు అంటే ఆర్టిఫిషియల్ లొకేషన్లలో షూట్ చేస్తున్నాం. బట్ సత్యరాజ్ సార్ లాంటి అతన్ని కూడా మేము న్యాచురల్ లొకేషన్స్, హానెస్ట్గా చెప్పాలంటే ఒక
సిగ్నల్ పాయింట్ దాదాపు 500 పీపుల్ చూడ్డానికి వచ్చారు. మేము భారీ రైన్ సెటప్, రియల్ లొకేషన్ చెప్తున్నాం. సినిమా మొత్తం కూడా రియల్ లొకేషన్ లో చేస్తాం. మీకు ఆ ఫీల్ అక్కడ సెట్ అసలు వాడలేదు, రియల్ గా ఉంటుంది. రియల్ లొకేషన్ లో జనరల్ గా ఏంటంటే చిన్న ఆర్టిస్టులతో చేయొచ్చు, బట్ సార్ లాంటి ఆర్టిస్టులతో రియల్ లొకేషన్ చేసామంటే జస్ట్ ఇమాజిన్ అవర్ పెయిన్. చాలా కష్టం. సార్ మైండ్ లో చాలా సార్ ఇరిటేట్ అయ్యి ఉంటారు, బట్ బీయింగ్ ఏ గ్రేట్ యాక్టర్ there is a smile called the jump clip smile. You put one clip here, one clip here. సార్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫిల్మ్స్ ఒక క్వశ్చన్ అడిగి ఎండ్ చేస్తున్నాను. సో మీ ఫిట్నెస్ కి రీజన్ ఏంటి? అంటే నాకు ఒక రీజన్ తెలుసు, ఐ నో వన్ రీజన్ ఫర్ యువర్ ఫిట్నెస్. You laugh and you will make others laugh. Yeah, that's the main thing. I do my workout regularly. ఏంటి సార్ వర్కౌట్ అంటే బేసిక్ ఏముంటాయి సార్? Some cardio workout and push-ups. Push-ups? How many can you do in a single? Within 20 minutes I can do 100 push-ups. Sir? 10, 15, 20, 15, 20, 10. In between I will not sit, I will keep on walking. And then do push-ups. Wow. Great. అంటే మేము ఇన్స్పైర్ అవ్వం ఈ విషయంలో మాత్రం. We don't want to inspire in this category. But thank you so much sir for your valuable time. Thank you so much. మేము నిజంగా బార్బరిక్ త్రిబాణధారి బార్బరిక్ ని చూడాలని ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం. మీరు రిలీజ్ డేట్ ఎప్పుడు చెప్తే? ఆగస్ట్ 22nd. 99.99%. ఒక్క పాయింట్ అనేది మనకి ఇండస్ట్రీలో తెలుసు కదా, ఏదో జరుగుతుంది. చిరంజీవి గారి బర్త్డే రోజు కదా అది. బాస్ మా టార్గెట్ అదే, మా బాస్ బర్త్డే రోజు రిలీజ్ అని అనుకున్నాం మేము. ఎందుకంటే ఆ వైబ్ రావాలి, అది పుట్టడమే ఆయన సినిమాతోనే ఈ ఇండస్ట్రీలో పుట్టాం. అంటే యాక్చువల్లీ ఆ ఆలోచన రావటమే సినిమా అనేది ఆయనతోనే వచ్చింది. సో ఆయన బ్లెస్సింగ్స్ ఉండాలి. ఆయన బర్త్డే విషెస్ తో పాటు మీ సినిమా గురించి కూడా ట్విట్టర్ లో ట్రెండ్ అవ్వాలి ఎక్స్ లో అని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం. బాస్ నుంచి కూడా ఒక ట్వీట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బాస్ నుంచి ట్వీట్ వస్తే అది చాలు, ఈ జన్మకి అది చాలు. డెఫినెట్లీ సార్, ఫింగర్స్ క్రాస్డ్ వస్తాయని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్. ఐ విష్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఇస్ దర్శన్ సైనింగ్ ఆఫ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.